హాయ్ అండి. ఈరోజు నేను ఒక రెసిపీ మీకు చూపిస్తున్నాను. పిల్లలకి స్నాక్స్ లాగా ఉంటుందండి. ఈవినింగ్ పూట పిల్లలకి చాలా సింపుల్గా మనం వాళ్ళ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కేజీ మైదాని జల్లించుకుని ఒక డేక్షలో వేసేసారు. అలాగే మనం కేజీకి అర కేజీ షుగరు, అలాగే ఒక 6 గుడ్లని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా. దీంట్లోనే ఒక 100 గ్రాముల ఇలాచీ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత దాన్ని మనం మైదాలో వేసేసుకోవాలి. ఇలా మెత్తగా ముద్దలాగా చపాతీలాగా చేసేసుకొని ఇలా చూపించినట్టుగా మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం చేత్తోనే ఇలా ఒత్తేసుకుంటే సరిపోద్ది. దీనికి మనం చపాతీ కర్రలా ఏం అవసరం లేదండి. ఇంక ఇలా చేసిన తర్వాత ఇదిగోండి చూపించినట్టుగా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడైతే కొంచెం తొందరగా మగ్గిద్ది లోపల అనేది. ఎందుకంటే ఇది కోడిగుడ్డు ఖర్జూరం కాబట్టి ఇది మనం కొంచెం మందంగా చేస్తున్నాము. అందుకని చెప్పి అలా మధ్యలో ఘాట్లు పెట్టుకుంటే లోపల కొంచెం తొందరగా నూనెలో వేసినప్పుడు మగ్గిద్దండి. ఇంకా దీనిపైన మనం కొంచెం గసగసాలు అలా అద్దేసి ఇంకా ఆయిల్లో వేసి వేపేసుకోవడమే. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోద్దండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చేసేది మా మామయ్య అండి. మా మామయ్య చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తారు. అలాగే మా మామయ్య చేసిన చికెన్ బిర్యానీ నా ఛానల్లో ఉందండి. కావాలనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి ఛానల్ని చూడండి. అలాగే మా మామయ్య చేసిన కోడిగుడ్డు ఖర్జూరాకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలాగుందో. ఇంకా నేను త్వరలోనే మంచి మంచి రెసిపీలు నా ఛానల్లో ఫుల్ వీడియో కానీ లేకపోతే షార్ట్ వీడియోలో కానీ నేను పెడతానండి. కావాలన్న వాళ్ళు చూడొచ్చు. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా మనం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపేసుకుంటే కోడిగుడ్డు ఖర్జూరం అయిపోద్దండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.